హాయ్ గాయస్, వెల్కమ్ టు జే ఫిట్నెస్ యూట్యూబ్ ఛానల్. బెస్ట్ తెలుగు ఫిట్నెస్ ఇన్ఫర్మేషన్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే గాయస్, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే గాయస్, మీరైతే తమిళలో చూసి ఉంటారు. ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడుకున్నాము. బిగినర్ సిరీస్ వర్కౌట్ స్టార్ట్ చేద్దామని చెప్పేసి. టుడే బిగినర్ సిరీస్ వర్కౌట్ డే 1 గాయస్. ఈ డే 1లో గాయస్ ఫుల్ బాడీ వార్మప్స్ ఉంటాయి. తర్వాత ఈ ఫుల్ బాడీ వార్మప్స్ 5 days కంప్లీట్ చేసిన తర్వాత మీరు స్ట్రెంత్ ట్రైనింగ్ వెళ్ళాలి. ఇంకోటి గాయస్, మీరు జిమ్ స్టార్ట్ చేసేటప్పుడు అంటే డే 1 బిగినర్స్ జిమ్కి వెళ్తున్నప్పుడు ఏదైనా ప్రీ వర్కౌట్ మీరు తినేసి వెళ్ళండి. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్ అయిపోయింది. అర్థమైంది, మీ రియాక్షన్ నాకు అర్థమైంది. ఇదేంట్రా తినేసి వెళ్ళమంటాడని చెప్పేసి అనుకుంటున్నారు కదా గాయస్. మీరు తినేసే వెళ్ళాలి. ఎందుకంటే మీరు చేసే స్ట్రెంత్ ట్రైనింగ్. అక్కడ మీరు ఏదైనా వెయిట్లో లిఫ్ట్ చేస్తే మీ స్ట్రెంత్ అనేది బిల్డ్ చేసుకోవాలనుకుంటే మీరు ప్రీ వర్కౌట్ తినేసేవాళ్ళు. సైంటిఫికల్గా చెప్తాను గాయస్. మన ప్రీ వర్కౌట్ మీరు తినడం వల్ల మన బాడీలో ఉన్న గ్లూకోజ్గా కనెక్ట్ అయ్యి మన మజిల్స్కి అనేది పర్ఫార్మెన్స్ అనేది ఇస్తుంది. ఆ మజిల్కి సోర్స్నెస్ ఇస్తుంది, పంప్నెస్ ఇస్తుంది. అలా కాకుండా మీరు ప్రీ వర్కౌట్ మీరు తిరిగి వెళ్ళకండి. ఓకే గాయస్, ఇది మాత్రం బాగా గుర్తుంచుకోండి. ప్రీ వర్కౌట్ మీల్ అంటే ఎనీ బనానా ఆర్ బ్రౌన్ బ్రెడ్ లేకపోతే స్వీట్ పొటాటో ఇలాంటివి తినేసి వెళ్ళండి. గుడ్ కార్బ్స్, గుడ్ ప్రోటీన్. ఓకే గాయస్, మళ్ళీ మన క్లయింట్స్ వర్కౌట్ కంప్లీట్ చేసి మీట్ అవుదాం. ఓకే గాయస్, ఫైనల్లీ అయితే క్లయింట్స్ వర్కౌట్ కంప్లీట్ అయిపోయింది. క్లయింట్స్ కూడా వర్కౌట్ కంప్లీట్ చేసి వాళ్ళని కూడా పంపించేసాము. ఇప్పుడు మనం వర్కౌట్ అనేది స్టార్ట్ చేద్దాం. మన వర్కౌట్ ఏంటో మీకు చెప్తాను ఒకసారి, మీరు అది ఒకసారి అబ్జర్వ్ చేయండి గాయస్. మనది వర్కౌట్ ఏంటంటే ఫుల్ బాడీ వార్మప్స్. ఈ ఫుల్ బాడీ వార్మప్స్ ఎందుకు చేస్తామంటే ఇప్పుడు బిగినర్గా మీరు ఒక జిమ్కి వెళ్ళారు. డే 1 జిమ్లోని మీరు అంటే ఏం చేయాలి అని మీకు తెలియదు. అంటే ఆడి చేస్తున్నాడని చెప్పేసి ఆడి వెయిట్లు కాపీ చేసి ఆ వెయిట్లు ఎత్తేయడం, ఇంకో అబ్బాయి చేస్తున్నాడని చెప్పేసి ఆడి వెయిట్లు కాపీ చేసి ఆడి వెయిట్లు ఎత్తేయడం అలా చేయకూడదు. ఫస్ట్ ఒక థియరీ ఉండాలి. మీరు జిమ్కి వెళ్తున్నారంటే కరెక్ట్గా ప్రాపర్గా ఒక నాలెడ్జ్ గెయిన్ చేసుకొని జిమ్కి వెళ్ళాలి. అలా కాకుండా వెళ్ళిపోయి ఇది చేస్తే బాగుంటుందని చెప్పేసి ఎక్సర్సైజ్ చేసాడు, ఆ ఎక్సర్సైజ్ బాగుంటుందని చెప్పేసి ఆ ఎక్సర్సైజ్ చేసాడని చేస్తే బాడీ షర్ట్గా పోతుంది. అందుకని చెప్పేసి నీట్గా నేను చెప్పేది ఫాలో అవ్వండి. ఓకేనా? ఈ ఫుల్ బాడీ వార్మప్స్ 5 days చేయండి గాయస్. ఎందుకంటే బిగినర్గా మీ బాడీ అనేది ఈ జిమ్కి అలవాటు అవ్వాలి. మీరు చేస్తున్న జిమ్కి అంటే ఎక్విప్మెంట్కి అంతా మీ బాడీ అలవాటు అవ్వాలి. కాబట్టి ఒక 5 days ఫుల్ బాడీ వార్మప్స్ మొత్తం ఆల్ మిక్స్డ్ వర్కౌట్. అంటే ప్రతి మజిల్ని ఒక్కొక్క వేరియేషను 2 సెట్స్గా చేయండి. ఓకేనా? ఇలా చేస్తే మీ బాడీ అనేది ఈ జిమ్కి అలవాటు అవుతుంది. మీరు సమ్ హెవీ లిఫ్ట్ చేసినా కూడా మీ బాడీ అనేది సహకరిస్తుంది. ఓకేనా? ఓకే గాయస్, నేనైతే ఫుల్ బాడీ వార్మప్స్ చెప్తాను గాయస్. ఇంకో ఇంపార్టెంట్ మ్యాటర్, మీరు ఎంతగా వర్కౌట్ చేస్తున్నారో అంత డైట్ ఇంపార్టెంట్. మీరు చేసేది 80% డైట్ అయితే 20% వర్కౌట్. ఇది లేకపోతే ఇది వేస్ట్ చేసిన. ఓకేనా? మీరు 80% డైట్ కంపల్సరీగా తీసుకుంటే 20% వర్కౌట్ కంపల్సరీగా చేయాలి. డేలో 1 hour చాలు గాయస్. మీరు 24 గంటలు జిమ్లో కూర్చోమని చెప్పట్లేదు నేను. 1 hour చాలు. డేలో 1 hour వర్కౌట్ చేస్తే చాలు. ఓకేనా? ఆ 1 hour మీ బాడీ బిల్డ్ చేసుకోవడానికి అమృత గడియాలు. ఓకే, సరే గాయస్, ఫుల్ బాడీ వార్మప్ వర్కౌట్ స్టార్ట్ చేద్దాం. మన ఫస్ట్ వార్మప్ ఎక్సర్సైజ్ వచ్చి ఆర్మ్ సర్కిల్స్. ఆర్మ్ సర్కిల్స్ అంటే గాయస్ మన షోల్డర్ మజిల్స్, తర్వాత బైసెప్కి ట్రైసెప్ అనేది ఈ మజిల్ ట్యూనింగ్ క్రియేట్ అవుతుంది. ట్యూనింగ్ క్రియేట్ అయ్యి మన మజిల్స్ అనేది ఫ్రీ అప్ చేస్తుంది. ఒకసారి నా లెగ్ పొజిషన్ చూడండి. ఈ లెగ్ పొజిషన్ ఇలా స్ట్రైట్గా పెట్టుకొని ఒక స్టెప్ బ్యాక్ చేసుకుంటూ ఇలా పొజిషన్కి రావాలి. చేసుకొని మన హ్యాండ్స్ అనేది ఇలాగా ఒక ఏరోప్లేన్ టైప్ అంటే పక్షి ఉంటుంది కదా, ఆ టైప్లో పెట్టుకొని ఫస్ట్ ఫ్రంట్కి 1 2 3 4 5 6 చేశారు కదా. ఇప్పుడు బ్యాక్ 1 2 3 4 5 6 ఇలాగా 12 రెపిటేషన్స్ అంటే 3 sets చేయాలి. ఇంటూ 12 రెపిటేషన్స్ చేయాలి. ఇలా కంప్లీట్ చేసిన తర్వాత గాయస్ నెక్స్ట్ వార్మప్ వర్కౌట్ వచ్చి జంపింగ్ జాక్స్. లెగ్ అనేది కీ పాయింట్ గాయస్. ఈ లెగ్ పొజిషన్ అది కరెక్ట్గా పెట్టకపోతే మీరు జంపింగ్ జాక్స్ చేయలేదు. జంపింగ్ జాక్స్ అనగా అర్థం ఏంటంటే జంప్ అంటే ఎగరడం. తర్వాత జాక్స్ అనగా జాక్స్ అండ్ స్పారోఫాక్స్ అని ఒకటి ఉంటుంది బట్ ఆ పక్షి అనేది జంప్ చేస్తే ఎగురుతుంది. అది మీకు ఎలా ఎగురుతుందో ఒకసారి చూపిస్తాను గాయస్.
చూడండి నా లెగ్ పొజిషన్ ఇలా పెట్టాను కదా, నా హ్యాండ్స్ పొజిషన్ ఇలా పెట్టాను కదా, చూడండి 1 2 1 2 1 2 1 2 ఇలాగా 12 టైమ్స్ చేయాలి. ఇంటూ 3 సెట్స్ చేయాలి. ఓకేనా గైస్? దీని తర్వాత ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే గైస్, మన ఫుల్ బాడీ వర్కౌట్, మన క్యాలరీస్ బర్న్ అవ్వడం కానీ, మన ఫ్యాట్ బర్న్ అవ్వడం కానీ, ఈ వర్కౌట్ వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి గైస్. హై ఇన్స్టెంట్తో వర్కౌట్ చేశారంటే ఇది పక్కాగా మీ ఫ్యాట్ లాస్ జర్నీలో పక్క ఉపయోగపడుతుంది ఈ జంపింగ్ జాక్స్. ఓకే గైస్, తర్వాత వార్మప్ ఎక్సర్సైజ్ వచ్చి సైడ్ లంజెస్. సైడ్ లంజెస్ అంటే గైస్ మన ఇన్నర్లోని పడుతుంది, మన ఇన్నర్లోకి ఈ ఫ్యాట్ బర్న్ పడుతుంది. ఒకసారి నేను చేస్తాను, నన్ను అబ్జర్వ్ చేయండి. 1 2 3 4 5 6 ఇలాగా 12 టైమ్స్ చేయాలి. ఇంటూ 3 సెట్స్ చేయాలి. దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే గైస్, మన ఇన్నర్లో ఫ్యాట్ ఉంటుంది కదా, అది ఈజీగా బర్న్ అవుతుంది. అది కూడా మీరు హై ఇంటెన్సిటీతో చేయాలి. అంటే మీరు ఫోకస్ చేయాలి దాని మీద తప్ప ఏదో చేస్తామని పేరు మాత్రం చేయకండి. ఓకేనా? ఓకే గైస్, మన తర్వాత వార్మప్ ఎక్సర్సైజ్ వచ్చి స్క్వాట్స్. స్క్వాట్స్ అనేది కనుక మనకి ఈ ఫ్రంట్ కాట్ మజిల్ పడుతుంది గైస్. ఇది కూడా ఒక లెగ్ పొజిషన్ చూడండి, లెగ్ పొజిషన్ అబ్జర్వ్ చేయండి. ఓకేనా? చూడండి ఇలా 90 degrees యాంగిల్ పెట్టండి. ఇది స్క్వాట్ పొజిషన్. స్క్వాట్ పొజిషన్ చేసిన తర్వాత మనం చూడండి హిప్ పొజిషన్ చూపిస్తే ఫస్ట్ దించి స్లోగా లిఫ్ట్ చేయాలి. స్లోగా 2 3 4 5 6. దీనివల్ల ఏంటంటే దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే మన లూజ్లో తర్వాత మన కాట్ మజిల్స్ ఫ్యాట్ లాస్ అవుతుంది, మజిల్ అనేది డెఫినేషన్ కనిపిస్తుంది. ఇలా మీరు హై ఇంక్రీస్ తోటి 6 టైమ్స్ అన్నారు కాబట్టి 6 into 2 12 టైమ్స్ into 3 సెట్స్ ఇవి మీరు చేశారంటే గైస్ మీ కాట్ మజిల్ బాగా. ఇది ఫుల్ బాడీ వార్మప్లో వర్కౌట్. లాస్ట్ ఫైనల్ వర్కౌట్ షోల్డర్ రోలర్స్. ఈ షోల్డర్ రోలర్స్ అనేది చాలా ఎఫెక్ట్గా పడుతుంది గైస్. మీకు ఎగ్జాంపుల్కి ఎందుకు చెప్తానంటే ఇది కానీ కరెక్ట్గా చేయకపోతే నెక్క పట్టే కూడా అవకాశాలు ఉన్నాయి. ఇవి చేయడం వల్ల మన షోల్డర్లో ఉంటాయి కదా, ఈ షోల్డర్లోని మజిల్స్ అనేవి ఫ్రీ అప్ అవుతాయి. ఫ్రీ అప్ అయ్యి మనకి ఫ్రీగా ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేసేటప్పుడు అన్నా కూడా మనకి ఫ్రీగా వెయిట్ అనేది లిఫ్ట్ చేయగలం. ఆ వార్మప్ చేయకుండా మీరు వెయిట్ అనేది లిఫ్ట్ చేస్తే మజిల్ పట్టడం జరుగుతుంది, లేదంటే క్రాక్ అవడం జరుగుతుంది. మీరు ఫస్ట్ షోల్డర్ రోల్స్ ఏం లేదు గాయస్, మీ హ్యాండ్స్ని ఇలా ప్లేన్లో పెట్టండి, క్లోజ్ చేయండి, దీని మీద డౌన్ చేయండి. ఓకే, సేమ్ ఇందాక మీరు ఆర్మ్ రైజెస్ చెప్పాను కదా, సేమ్ ఆ టైప్ 1 2 3 4 5 6 ఇలా చేశారు కదా. మళ్ళీ బ్యాక్ 1 2 3 4 5 6 ఇలా 12 టైమ్స్ ఇంటూ 3 సెట్స్. ఇలా చేయడం వల్ల గైస్ మీ వార్మప్ ఎక్సర్సైజ్ ఇలా చేయడం వల్ల, ఇలా ఫోకస్ చేయడం వల్ల మీరు జిమ్కి వెళ్ళేటప్పుడు మీ బాడీ అనేది అలసిపోకుండా ఏ వెయిట్ అయినా లిఫ్ట్ చేసేటప్పుడు మీకు కష్టం అనిపించకుండా ఉంటుంది. ఇది గైస్ ఫుల్ బాడీ వార్మప్ వర్కౌట్ సిరీస్. తర్వాత మన డే 2 వర్కౌట్ ఏంటంటే చెస్ట్ వర్కౌట్. ఈ చెస్ట్ వర్కౌట్లో మళ్ళీ మనం మీట్ అవుతాం గాయస్. మీ 5 days కూడా ఈ వార్మప్ ఎక్సర్సైజ్ కంపల్సరీగా పర్ఫార్మెన్స్ చేయండి. మీ బాడీని గ్రోత్ చేసుకోవడానికి, తర్వాత మీ ఫ్యాట్ లాస్ జర్నీలో ఉపయోగపడతాయి. మీ స్ట్రెంత్ ట్రైనింగ్లో కూడా ఈ వార్మప్స్ అన్నీ ఉపయోగపడతాయి. ఓకే గాయస్, ఈ వీడియో మాత్రం మీకు నచ్చినట్టయితే గాయస్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడితో ఈ వీడియో ఎండ్ అవుతుంది గాయస్. మళ్ళీ మనం డే 2 వర్కౌట్ చెస్ట్ వర్కౌట్లో మీట్ అవుతాం. ఓకే గాయస్, సైనింగ్ ఆఫ్ జాషువా.